కూటమి ప్రభుత్వం అయితే ఫ్రీ బస్సు పథకం అయితే మొదలు పెట్టేసింది. దీనికి సంబంధించి ప్రతి కుటుంబంలో కూడా 4,000 రూపాయల ఆదాయం అయితే మిగులుతుంది. మహిళలు మొత్తం కూడా ఫ్రీ బస్సు ఎక్కుతారు కాబట్టి మొత్తానికి శ్రీశక్తి పథకం ద్వారా ఒక కుటుంబానికి నెలకు సగటున 4,000 వరకు అయితే ఆర్థికంగా మేలైతే కలగబోతుంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ప్రయాణించవచ్చు. ఎవరు? మహిళలు మొత్తం కూడా. శ్రీశక్తి పథకం పేద, దిగువ, మధ్యతరగతి, అలానే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అయితే మొత్తానికి మేలు చేయనుంది. ఇక నిత్యం ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకైతే ఇకపై ఛార్జీల భారం అయితే ఉండదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడం, ఉదయం నుంచి అంటే సిటీల్లో కానీ పల్లెటూరు నుంచి ఎక్కడికన్నా వాళ్ళు వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ప్రతిరోజు కూడా 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు చాలా వరకు మేలు జరిగిద్ది. వాళ్ళకి 4,000 రూపాయలు అయితే ప్రతి కుటుంబానికి కూడా మిగిలిద్ది. ఇది శ్రీశక్తి పథకం సంబంధించి ఫ్రీ బస్ సంబంధించిన విషయంలో భాగంగా ఈ కార్తీక్ ఉంద్రాల.